ఈరోజైతే కోతలకు మేత వేద్దామని వెళ్తున్నాము. అయితే ఫ్రూట్ షాప్ దగ్గర కొంచెం వాడిపోయిన పండ్లు అన్నీ ఉంటాయి కదా! అలాంటి ఆపిల్స్ తీసుకున్నా. అన్నీ ఆపిల్ పండ్లండి. అవి తీసుకున్నా. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను అంటే, పోయినసారి ఒక డజన్ అరటి పండ్లతో చాలామంది కోతలకి గొడవ వచ్చేసింది. ఆ పండ్లు ఒకటేస్తే ఒక్క పండు కోసం ఎన్ని కోతులో కలబడుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మమ్మల్ని చూడగానే తెట్టెలు తెట్టెలు ఎలా వస్తున్నాయో. మేమే కాదు, ఎవ్వరైనా బండి ఆపి హారన్ కొట్టారంటే ఎవరైనా ఏమైనా పెడతారని చెప్పి రోడ్ల మీదకి వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, తృప్తిగా ఎలా తింటున్నాయో. మూగజీవులు ఈ అడవిలో ఆకులు అలుములు తింటాయి. కొన్ని అవి కూడా లేక నీళ్లకు మేతకు ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. మనసులకు దానం చేసేంత స్వామిత లేకపోయినా అప్పుడప్పుడైనా మూగజీవుల కన్నా కొంచెం మనకు తగిన హెల్ప్ మనం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఉత్సాహంగా తింటున్నాయో. చూడు, చిన్న పిల్లల్లాగా ఒక్కొక్కటి అందిస్తుంటే మా వారు ఎలా తీసుకున్నా ఒక్కొక్కటి 2-3 పట్టుకుంటున్నాయి. ఎంత ఆకలిగా ఉన్నాయో కదా. చూడండి, ఆత్రమనిగా ఎంత తింటున్నాయో. మనకు మనుషులమైనా ఎక్కువ ఆకలి లేకపోతే ఇంత ఉత్సాహంగా తినం. అంత హడావిడిగా తింటున్నాము అంటే మనమైనా కూడా ఎంతో ఆకలి అవుతుంది. మనమైతే ఎవరన్నా అడిగి పెంచుకోగలుగుతాం. ఇలాంటి మోజీవత్తులకు ఎట్లా వస్తాయి ఫ్రెండ్స్? పైగా అడవిలో ఉంటాయి. చూడు, ఒకటైతే నన్ను చూసి భయపడి వెలిక్కి వెళ్ళిపోతున్నాయి. అలాంటి దానికి కొంతమంది అట్లా ధైర్యంగా తీసుకుంటున్నాయి. మనుషుల లెక్కనే కొన్ని ధైర్యంగా ముందుకు వస్తున్నాయి, కొన్ని పిరికిగా బయటకు వెళ్ళిపోతున్నాయి. ఎనికి అక్కడ పండు పెట్టేసి వస్తే తీసుకెళ్ళిపోతున్నాయి. ఎంత ఆకలి మీద ఉన్నా పెడతామంటే వస్తున్నాయి, కొడతామంటే వెళ్తున్నాయి. మనుషులమైనా అంతే కదా ఫ్రెండ్స్. చూడండి, అదెంతసేపు ట్రై చేసినా రాలేదు, అక్కడ పెట్టేస్తే వచ్చి తీసుకెళ్తున్నాయి. ఆకలి వేస్తున్నా సరే మనం దగ్గరకు వస్తే ఏమంటామో అన్న భయంతో రావడం లేదు. చూడు ఎట్లా ఆడుకుంటున్నాయో. నాకైతే నిజంగా ఈరోజు చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే ఈరోజు చాలా ఉత్సాహంగా వచ్చాయి కోతులు మమ్మల్ని చూడగానే. చాలా తృప్తిగా అనిపించాయి. అందుకే ఎవరమైనా కానీ 4 రోజులు పెడితే అయ్యే ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది అనమాట. మనం వస్తే దానికి ఏదో ఒకటి తెచ్చామని. ఇది చూడండి, మా పైకి ఎక్కి ఎంత హ్యాపీగా తింటుందో. ఇదైతే మా ఆయన మరీ మారం చేసి మరీ అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ ఒక బస్తే చిన్న వేసాం కదా. చూడండి, మారం చేసి ఎలా అడుగుతున్నాడో. అవేం తినే పనిలో ఉన్నాయి, మా ఆయన మారం చేస్తున్నాడు. కాక కట్ చేసి అన్నీ తొట్టుకేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే తొట్టులో వేసేసామంటే నీళ్ళకి ఖచ్చితంగా వస్తాయి. ఇవి తిన్నాయి, దీనిలోకి జాచేయింది కాబట్టి అడుగుతున్నా, ఇంకా రాలేదు. ఇంకా కొన్ని కోతలు టైం అయింది కాబట్టి వాటర్ ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ తొట్లు పెట్టిన పుణ్యాత్ములు ఎవరో కానీ వాళ్ళకి చాలా మంచి పని చేశారండి. పుణ్యం అంతా వాళ్ళదే. వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే 1 లీటర్ నీళ్ళైనా ఏదైనా ఒక పండు దానం చేయగలిగితే చాలా మంచిదండి. చూడు, నీళ్ళకి వచ్చిన కోత ఎలా తీసుకుంటుంది, కొడతామని వెళ్ళిపోతున్నాయి. కానీ ఈ ఫస్ట్ ఈ కోతులు కాబట్టి వస్తున్నాయండి. మేము ఫస్ట్ నుంచి వచ్చే కోతులు చూడండి, మా బండి ఆరనగానే బాగా వచ్చి తీసుకెళ్తున్నాయి. చూడండి ఎంత బాగా తీసుకుంటాయి. చూడండి, 2 నాకైతే చాలా సంతోషంగా ఉందండి. చిన్న పిల్లల లెక్క ఎంత బాగా వస్తాయో చూడండి. ఎవరైనా మనిషి మీదకి వస్తాయని ఏం భయపడకండి ఫ్రెండ్స్. 2 రోజులు మీరు గిన్నె తినేటి తెచ్చి పెట్టగలిగితే కోతులు ఆటోమేటిక్గా చేతిలో పండుని చక్కగా తీసుకెళ్తాయి. చూడండి చూడండి, వెళ్ళాలి, తీసుకోవాలా, కొడుతుందా. చూడు. అయ్యయ్యో, ఏం కాదులేరా, తీసుకోరా అని చెప్పి ఇంకా కాక పక్కనేసేసాను. ఈ కోత అయితే చూడు, ఇది ఇంకా రోజు మాకు అలవాటు పడినదే ఉన్నట్టుంది. నా పక్కనే కూర్చొని నేను అన్నీ తొట్టికేస్తుంటే దానికి నచ్చిన పండు తీసుకొని తింటూ కూర్చుంది. కోతులకు చాలా అదృష్టం ఫ్రెండ్స్. కడుపు నిండా తింటాయి, కొన్ని దోళ్ళలో పెట్టుకుంటాయి. ఆకలేసినప్పుడు మళ్ళీ తింటాయంట. మనకి అంత అదృష్టం లేదు. ఒక్కసారి తృప్తిగా తిన్నామంటే ఇంకా ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా సరే మనకు వద్దు అని కరెక్ట్గా చెప్తాం. అంతే కదా ఫ్రెండ్స్. కోతులు అదృష్టమే. కోతులకు ఫుడ్ పెట్టడం కూడా చాలా మంచిదండి. ఇదో తొట్టి కాడ నేస్తూ మనకు అందుబాటులో ఉన్న కోతులకు పెడుతూ మరొకసారికి అయితే బయలుదేరుతున్నాము ఫ్రెండ్స్. నాకు చేతనైతే ఏదో ఈ కోతులకు పెట్టాలనిపించింది, చేశాను. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్